వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై ఏడాదిగా విచారణ సాగుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ఒక రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులో అనేక మంది వేల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఇందులో రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సినిమా హీరోలు, హీరోయిన్లు, చివరికి యాంకర్లు కూడా కొంతమంది ఉన్నారంటూ కూడా ప్రచారం, లీకులు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చాయి. ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, ఇలాంటి ప్రభాకర్ రావు, ఇలాంటి పోలీసు అధికారులందరినీ సిట్ విచారిస్తుంది. అటు శ్రవణ్ రావు లాంటి వాళ్ళను పిలిచింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రధారిగా ఉన్న శ్రవణ్ రావుని. దీనికి సాక్షులుగా కూడా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్, సరిత గద్వాల్, మాజీ మహబూబ్నగర్ జిల్లా పరిషత్ చైర్మన్, గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్, ఇలాంటి వాళ్ళు, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇలాంటి ఎంపీలు, వీళ్ళంతా కూడా సాక్షులుగా హాజరయ్యారు. కొంతమంది మీడియా ప్రముఖులు కూడా హాజరయ్యారు. అసలు ఇప్పటి వరకు ఏడాది కాలంగా ఫోన్ ట్యాపింగ్లో ఏం తేలింది, వీళ్ళందరినీ సాక్షులుగా పిలిచి ఏం చెప్పారు, ఏం తెలుసుకున్నారు, ఇంకా తేలబోయేదేంటి, ఇలాంటి చాలా చర్చ జరుగుతుంది. ఇప్పటికి కూడా ఇంకా ఫోన్ ట్యాపింగ్ విచారణ జరుగుతుంది. అయితే తాజాగా వచ్చింది, ఇందులో ప్రధానంగా హీరోయిన్ల ఫోన్లు, సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఫోన్లను గత ప్రభుత్వంలోని పెద్దలు ట్యాప్ చేశారు. రకరకాలుగా వాళ్ళను వినియోగించుకున్నారని రకరకాల చర్చలు సోషల్ మీడియాలో మాత్రం జరిగాయి. అయితే తాజాగా కొంతమంది పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్లో ఎలాంటి సినీ ప్రముఖుల పేర్లు లేవు, వాళ్ళ నెంబర్లు ఏవి లేవు అని తేల్చడంతో బీఆర్ఎస్ ఇప్పుడు ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగే పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరిగింది అసలు ఫోన్ ట్యాపింగ్లో, ఇన్నాళ్ళు ఏం జరిగింది, ఇక ముందు ఏం జరగబోతుంది, ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రభుత్వం చేసింది ఏంటి, ప్రతిపక్షానికి కలిగిన ఇబ్బంది ఏంటి, ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు జన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ నాయకులు అని చెప్పొచ్చు. ఇప్పుడు గతంలో ఐపీఎస్ అధికారి, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా సుదీర్ఘ అనుభవం కూడా ఉందని చెప్పాలి. ఎందుకంటే అధికారికంగానే మావోయిస్టులు లేదంటే జనశక్తి ఇలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు దగ్గర ఉన్న వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారులకు ఉంటుంది. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అయితే ప్రాసెస్ అంతా పక్కన పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున దుమారం ఫోన్ ట్యాపింగ్పై ఇప్పటివరకు జరగలేదు. ఈ తెలంగాణలో మాత్రమే ఎందుకు జరుగుతుంది, ఇదే అంశంపై చర్చిద్దాం. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కూడా జాయిన్ అవుతారు. ప్రవీణ్ గారు, మీరు అనుమతిస్తే దీనికంటే ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాక్షిగా విచారణకు వెళ్ళిన బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. అసలు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు ఎందుకు పిలిచారు, ఏమడిగారు ప్రేమేందర్ రెడ్డి గారిని, ప్రేమేందర్ రెడ్డి గారికి ఉన్న సందేహాలు ఏంటి తెలుసుకొని మన డిబేట్లోకి వెళ్దాం. ప్రేమేందర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, నమస్తే, చెప్పండి. ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు ఫోన్ ట్యాపింగ్ పై సాక్షిగా విచారణకు వెళ్ళారు. మీ ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నారు. బండి సంజయ్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇలా బీజేపీ చాలా మంది ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఇక కాంగ్రెస్లో అయితే ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని చర్చ. అసలు ఈ ట్యాప్ ఎందుకు చేశారనుకుంటున్నారు, ఆ ట్యాపింగ్ వల్ల ఏం జరిగింది అనుకుంటున్నారు, మీరు సిట్టు విచారణలో మిమ్మల్ని ఏమడిగారు, మీకు ఆ విచారణ తర్వాత మీకు ఏమనిపించింది? చాలా ఇది దుర్మార్గమైన చర్య, చాలా విచారకరమైన యొక్క చర్య. గత ప్రభుత్వం ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం, ఇది రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని సామాన్య ప్రజలు, అధికారులు, తర్వాత ఐఏఎస్ అధికారులు, సినిమా నటులు, వ్యాపారస్తులు, జడ్జెస్ వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా మనం వింటున్నాం, తెలుస్తున్నది. అదేవిధంగా అనేక యొక్క సాక్ష్యాలను కూడా ధ్వంసం చేసిండ్రు అనేది కూడా ప్రభుత్వమే చెప్తూ వస్తున్నది. కాబట్టి కొన్ని సాక్ష్యాలు వాళ్ళ దగ్గర కొన్ని రకాలుగా వాటిని వెలికి తీస్తామని కూడా చెప్తున్నారు. కానీ మా ఫోను ట్యాప్ అయిందనడానికి అనేక నిదర్శనాలు గతంలో మేము ముందుగా కూడా చెప్పాం. అప్పుడున్న సాక్షాత్తు గవర్నర్ గారు కూడా చెప్పారు, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతున్నది అనే ఉద్దేశం. ఇంతటి యొక్క విధంగా ఇంత విస్తృతమైన రీతిలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ యొక్క ప్రభుత్వం చాలా ఇది అంతకంటే ఘోరమైన యొక్క విషయం లేదనేది నా ఉద్దేశం. ఫోన్ ట్యాపింగ్ నిజంగా తీవ్రవాదులు లేకపోతే దేశ భద్రతకు ముప్పు ఏర్పడ్డప్పుడు దాన్ని నివారించడం కోసం చేసే యొక్క ట్యాపింగ్ ఈజ్ డిఫరెంట్. కానీ పూర్తి రాజకీయ యొక్క ప్రయోజనాలు, వ్యాపార ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం చేసిన యొక్క ట్యాపింగ్ గా ఇది స్పష్టంగా కనిపిస్తున్నది. అక్కడ మాట్లాడిన ప్రతి విషయం ఇక్కడ చర్చించలేము, కానీ ఒకటి చాలా స్పష్టంగా మా ఫోన్ ట్యాప్ అయింది అనేది నిర్ధారణ జరిగింది. రెండోది ప్రభుత్వంలోనే యొక్క పెద్దల యొక్క ప్రేమేందర్ రెడ్డి గారు, మీరు చెప్తున్న అంశాలన్నీ అంటే చాలా మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి, జరిగాయి అని సోషల్ మీడియాలో వస్తుంది, మీడియాలో వస్తుంది, బయట చర్చ ఉంది, అదంతా వాస్తవం. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్ళారు కాబట్టి అక్కడ మీ ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, వాళ్ళు ఏమడిగారు, అది ఇంటర్నల్ విషయం, నేను అది అడగను.
అయితే ఫోన్ ట్యాపింగ్కి గురైంది అన్నట్టు మీకు ఏమైనా ఆడియోలు వినిపించారా, లేదంటే మీరు ఎవరితోటన్నా చర్చించిన అంశాల గురించి మీకు చెప్పారా, మెసేజ్లు చూపించారా, ఏం చూపించారు? మీ ఫోన్ ట్యాప్ అయిందనడానికి ఆధారం ఏం చూపించారు? చాలా స్పష్టమైన నిర్ధారణ జరిగింది అంటున్నాను. మన ఫోన్ ట్యాప్ అయినట్టుగా అక్కడ వాళ్ళు చెప్పిన విషయాలు, అక్కడ చూపెట్టిన విషయాలతో నిర్ధారణ జరిగింది స్పష్టంగా. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది. రెండోది, అనేక విషయాలు పోల్చి. ఒక నిమిషం, ప్రేమేందర్ రెడ్డి గారు వచ్చారు. ప్రేమేందర్ రెడ్డి గారు, మీకు కనిపించిన ఆధారం ఏం కనిపించింది చెప్పండి. ఒక్క విషయమే చెప్తాను నేను. ఇప్పుడు మునుగోడు ఎన్నికలు జరుగుతూ ఉంటే అప్పుడు జరిపిన యొక్క ట్యాపింగ్, దాని కారణంగానే ఫామ్ హౌస్ యొక్క ఎపిసోడ్ ను తయారు చేసింది అప్పుడున్న యొక్క ప్రభుత్వం. దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేసింది. దాని కారణంగానే భారతీయ జనతా పార్టీని ఓడించడంలో వాళ్ళు సఫలం చెందారు. అనేక అబండాలు, అనేక అపోహలు సృష్టించి. అదేవిధంగా హుజురాబాద్ ఎన్నికల్లో, దుబ్బాక ఎన్నికల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది చాలా స్పష్టమైంది. అనేక సందర్భాల్లో మా ప్రచారానికి ఆటంకం కలిగించారు ఫోన్ ట్యాపింగ్ ద్వారానే. కాబట్టి ఇది రాజకీయ లబ్ధి పొందినది, ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు మేము హైకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. దీనిపైన సిబిఐ విచారణ కనుక జరిపితే వాస్తవ విషయాలు బయటకు వస్తాయని. ప్రభుత్వం అప్పుడు వెనక పోయింది. తర్వాత ఏం జరిగిందో చెప్తున్నా. ఇప్పుడు చివరిగా నేను ఒక విషయం చెప్పేది ఏంటంటే, ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు సిట్ వేసింది. మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం, అందుకోసమే హాజరైనాం. కానీ ఈ ప్రభుత్వం కూడా లాజికల్ కంక్లూజన్ కి తీసుకొస్తుందా, లేకపోతే ఏదైనా కాంప్రమైజ్ అయిపోతారా అనే యొక్క మరి అనుమానం ఇవాళ ప్రజల్లో, మాలో, అందరిలో ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, లేకపోతే ఈ ప్రభుత్వంతో అవుతుందా కాదా, లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇస్తారా అనేది వేచి చూడవలసిన అవసరం. ఏది ఏమైనా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అసలు విషయం బయటికి రావాల్సిన అవసరం ఉన్నది. మరొకసారి జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలనేది నా ఉద్దేశం. రైట్, థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి కానీ, అఫ్కోర్స్ దుబ్బాక, హుజురాబాద్లో ఓడించాలని ప్రయత్నించారు ఫోన్ ట్యాపింగ్తో, సాధ్యం కాలేదు అనేది ప్రేమేందర్ రెడ్డి గారు చెప్తున్నమాట. ఇక్కడి వరకు కొంతవరకు ఓకే, కానీ మిగిలిన వాళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ అయ్యాయంటే ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, మొట్టమొదట ఫోన్ ట్యాపింగ్ దేశ భద్రత కోసం, దేశ అంతర్గత వ్యవహారాల మీద, దేశంలో పౌరుల రక్షణ మీద నియంత్రణ కోసం ఫోన్ ట్యాపింగే చేయవచ్చన్న విషయాన్ని ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5 చాలా క్లియర్గా చెప్తుంది. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది నేరం కాదు. మొట్టమొదటి అది తెలంగాణ ప్రజలకు మీ ద్వారా నేను చెప్పాలనుకున్నా. దేశ భద్రత కోసం, ఇంకా రకరకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏవి జరుగుతున్నాయో వాటిని నియంత్రించడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చాలా క్లియర్గా చట్టం చెప్తున్నది. ఇక కట్ చేసి డైరెక్ట్ మీరు అడిగిన ప్రశ్నకే వస్తాను. ఇవాళ ఎవరు చెప్తున్నారు? ప్రేమేందర్ రెడ్డి గారు ఇవాళ మరి బీజేపీ నాయకులు వారు చెప్పారు నా ఫోను ట్యాప్ అయినట్టుగా, నాకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని. నిజానికి ఇవన్నీ చెప్పాల్సింది ఎవరు? సిట్ చెప్పాలి. లేకపోతే సిట్ ఎవరి కింద పనిచేస్తున్నది? హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కింద పనిచేస్తుంది. కమిషనర్ చెప్పాలి, లేకపోతే డీజీపీ చెప్పాలి, లేకపోతే హోంమంత్రి చెప్పాలి. హోంమంత్రి ఎవరు? జనరల్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి ఎవరు చెప్పాలి? అయిపోయేంత వరకు ఎవరు చెప్పారు? మరి తెలివైన పోలీస్ ఆఫీసర్ ఎవరు కూడా నా ఇన్వెస్టిగేషన్ కు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పకూడదు కూడా. ఎగ్జాక్ట్లీ. సో మరి చెప్పకూడని విషయాలు ప్రతిరోజు కూడా ఒక మనసు మమత సీరియల్ లాగా, చిన్నారి పెళ్లి కూతురు లాగా, డాక్టర్ బాబు లాగా, లేకపోతే కబీసాస్ బహుతీ లాగా రోజు వచ్చి ఇది ఒక్కటే ఇష్యూ లాగా ప్రతి మొదటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే ఇష్యూ మీద మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పిండండి? హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పమని చెప్పండి, లేకపోతే హోంమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పమని చెప్పండి, లేకపోతే సిట్ చీఫ్ని చెప్పమని చెప్పండి. వీళ్ళెవరు మాట్లాడరు. కానీ పత్రికలకు వెళ్ళిపోతాయి, కొన్ని ఛానళ్ళకు పోతాయి. ఆ ఛానళ్ళు ఏమో థంబ్నెయిల్స్ వేస్తారు. ఆ థంబ్నెయిల్ అత్యంత అశ్లీలంగా ఉంటాయి. మనసంతా కూడా విషం కప్పుకొని, విషం నింపుకొని మాట్లాడే విధంగా ఉంటాయి. ఎట్లా చూడాలండి దీన్ని? రైట్. అద్దంకి దయాకర్ గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. దయాకర్ గారు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని సందర్భాల్లో చేయడానికి ఆస్కారం ఉంది. దాన్ని దుర్వినియోగం చేశారు. అందరి ఫోన్లు ట్యాప్ చేశారు. 4000 నెంబర్లు ఉన్నాయి. 600 ఫోన్లు ఒకే రోజు నవంబర్ 23 రోజు ట్యాప్ అయ్యాయి. ఇలాంటి సమాచారం, ఇన్వెస్టిగేషన్లో ఉన్న సమాచారం ఇప్పటికే చాలా బయటకు వచ్చేసింది. దాని బేస్డ్గా రకరకాల కథనాలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే, నిన్న మొన్న కొంతమంది అధికారులు చెప్తుంది, ఈ ఫోన్ ట్యాపింగ్ 4000 నెంబర్లలో కానీ, ఈ 600 ఒకే రోజు ట్యాప్ అయిన 600 నెంబర్లలో కానీ హీరో హీరోయిన్ల ఎవరివి లేవు నెంబర్లు అందులో
అనేది చెప్తున్నారు. మరి ప్రధానంగా మీరు చేస్తున్న విమర్శ హీరోయిన్లై ఉన్నాయనే, వ్యాపారవేత్తలై ఉన్నాయనే. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇంకా ఎన్నాళ్ళు సాగుతుంది విచారణ? ఇప్పటివరకు ఏం తేలింది? భవిష్యత్తులో ఏం తేలబోతుంది? అసలు ఏం అర్థం కాని పరిస్థితి ఏంటి? దీన్ని ఎలా చూస్తారు దయాకర్ గారు మీరు? గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ భాయ్, సోదరుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కూడా నమస్కారం, మన 10 TV ప్రేక్షకులకు. ఇప్పుడు వారన్నట్టుగానే అన్ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఆథెంటిక్ సమాచారంగా చర్చించుకునే అవకాశం లేదు, ఆ హక్కు కూడా లేదు. అది పొలిటికల్ డైమెన్షన్స్ లో వివిధ కోణాల నుంచి వివిధ వ్యక్తులు మాట్లాడడం కావచ్చు, అనుమానాలు కావచ్చు, పత్రికా యొక్క కథనాలు కావచ్చు, కానీ సిట్ చెప్పేంత వరకు ఏది కూడా ఆథెంటిక్ కాదు. కాబట్టి మనం వెయిట్ చేయాల్సింది అప్పటి వరకు. ఇప్పుడు వాళ్ళ విమర్శలు కూడా ఎట్లున్నాయి? ఎవరు విమర్శిస్తుండ్రో వాళ్ళ మీద వాళ్ళు విమర్శ చేస్తారు, బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే బీఆర్ఎస్ పెద్దలు కానీ. నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, లేని రాద్ధాంతం సృష్టించబడుతున్నదా, అనవసరమైన రాద్ధాంతం చర్చకు వస్తుందా అని అంటే, నాకు తెలిసి అసలు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేనిది ఎవరు మాట్లాడినా దానికి విలువే లేదు కదా. రేపు సిట్ కనుక, ఇప్పుడు గతంలో నరసింహారెడ్డి గారు మీరు చూసిండ్రు, ఆయన పవర్ దానికి కమిషన్ వేసిండ్రు, ఆయన ఓ రోజు మొత్తం డిస్క్లోజ్ చేసిండ్రు ప్రెస్ మీట్ పెట్టి. వారికి ఆ హక్కు లేదని సుప్రీంకోర్టే వారిని తొలగించడం కానీ ఇక్కడ ఘోష్ కమిటీ గాని సిట్ గాని ఎక్కడ కూడా తన యొక్క సమాచారాన్ని ఎవరికి చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్పిండ్రో చెప్పేటోళ్ళకి చెప్పే హక్కు ఉందా లేదా, చెప్పితే బీఆర్ఎస్ నాయకుల మీద ఏమైనా డిఫమేటరీ ఇష్యూస్ ఉంటే వాళ్ళకి దే కెన్ షూ ఆల్సో. కాబట్టి ఇక్కడ జరుగుతున్న చర్చ అంతా కూడా మీడియాలో వస్తున్న కథనాల మీద, పత్రికల్లో వస్తున్న కథనాల మీద కాదు దయాకర్ గారు, కాదు పత్రికల్లో వస్తున్న కథనాల మీద, మీడియాలో వస్తున్న థంబ్నెయిల్స్ మీద ఈ చర్చ కానే కాదు. అధికార పార్టీ ప్రముఖులు, అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో ఉన్న నేతలు, అధికార పదవుల్లో ఉన్నవారు నేరుగా మాట్లాడిన మాటలపై చర్చ జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు విన్నారు దుర్మార్గులు అనే వర్డింగ్ కూడా వచ్చింది, అధికార పార్టీ నేతల నుంచి వచ్చింది. అది రాజకీయం కాదా? అది రాజకీయం కదా, అంతేనా? అది చట్టం ఎందుకైతే రాజకీయమే, అది వాస్తవం కాదు. అది రాజకీయం అవుతుంది. ఇప్పుడు అది రేపు నేను చెప్తా ఒక మాట ఒకరి మీద, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే ఇట్లా చేసింది, అట్లా చెప్పింది, అట్లా చేసింది అని చెప్పేసి నేను బయటకు వచ్చి అక్కస్తోనో ఇంకో దాంతోనో చెప్తా. వారు నా మీద చూసుకుంటారు ఏదన్నా ఉంటే. కానీ అది వాస్తవమా కాదా, దయాకర్ ఆరోపణ చేసింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద అనేది రేపు సిట్ రిపోర్ట్ వచ్చినాక తెలుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా, చాలా స్పష్టంగా జరుగుతున్నాయన్నీ కూడా వారి అనుభవాలకు సంబంధించిన అంశంలో వాస్తవమా కాదా అనేది కూడా నిజాలు నెగ్గి తేల్చేది సిట్టే. కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం ఉందనే నేను చెప్తున్నా. ఇప్పుడు గతంలో కూడా చాలా మంది, ఇప్పుడు మహాన్యూస్ మీద దాడి జరిగిన, ఇంకొక వాళ్ళు థంబ్నెయిల్స్ ఏదైనా పెట్టినా, లేదు ఇంకొకళ్ళు ఏంది అనాథెంటిక్ వార్తల్ని సోషల్ మీడియాలో ఫ్లోట్ చేసిన, ఇవన్నీ కూడా మనం నమ్మాల్సిన అవసరాలు లేవు. ఇప్పుడు అట్లంటే క్రైమ్ జరిగిందా లేదా అని వేసే సిట్ ను కూడా మనం టెస్ట్ చేసినట్టుంటది. అది మనల్ని టెస్ట్ చేసానికి అనేది మనం తెలుసుకోవాలి. దయాకర్ గారు చాలా హుందాగా, డిగ్నిఫైడ్ గా, అసలు బయట జరుగుతున్న ఏవి పట్టించుకోవాల్సిన పని లేదు, సిట్ ఏం తెలుస్తుందో అదే వాస్తవం, ఎవరేం మాట్లాడినా వ్యక్తిగతమే, అది రాజకీయమే అని చెప్తున్నారు. ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు? వాళ్ళు మాట్లాడిన దానికి రియాక్ట్ అవ్వడం కానీ సీరియస్గా ఆ ఫోన్ ట్యాపింగ్లో నిజంగా, అంటే ఇక్కడ ఒకటి ప్రవీణ్ గారు సీరియస్గా, నాకు ఒక జర్నలిస్ట్గా నా అనుమానం కూడా ఇది, నిజం ఏది అబద్ధం ఏది, చట్టం ఏది నేరం ఏది అనేది సిట్టు తెలుస్తుంది, పోలీసులు చట్టాలు తెలుస్తాయి. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. ఈ బయట జరుగుతున్న ప్రచారంతో ఆ నైతిక విలువలు, నైతికత బీఆర్ఎస్ వాళ్ళది, ప్రధానంగా బీఆర్ఎస్ టార్గెట్గా నడుస్తుంది కాబట్టి దెబ్బతింటుంది. దానివల్ల మీకేం ఇబ్బంది కదా పార్టీ పరంగా? కానీ ఇబ్బంది అనే దానికన్నా కూడా మీరు నైతికత గురించి మాట్లాడినారు కాబట్టి నేనేమంటా అంటే, ఇప్పుడు వారు చాలా చక్కగా వారి స్టాండ్ హేతుబద్ధంగా చాలా గొప్పగా అద్దంకి దయాకర్ గారు చెప్పారు. నిజానికి ఈ వ్యవహారం ఆయన్నే హ్యాండిల్ చేయమని కాంగ్రెస్ వాళ్ళు చెప్తే బాగుంటుంది, కానీ వారికి చెప్పకుండా ఎవరైతే అసలు ఏ మాత్రం కూడా తమ నాలుక మీద కంట్రోల్ లేని వ్యక్తులకు, ఏదైనా మాట్లాడి బట్టగాల్సి మీదేస్తే అయిపోతుంది, ఏదైనా చేసుకోవచ్చు అన్న వ్యక్తులకు ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ కానీ వాళ్ళ అంతర్గత విషయం వారి గురించి నేను మాట్లాడు, కానీ వారు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. కళ్యాణ్ గారు నేను ఒక్కటే చెప్తాను,
వారే అన్నారు ఇది సిట్ వ్యవహారమే, రాజకీయమే. అవును. కాలంటప్పుడు వారు రాజకీయంగా మాట్లాడినప్పుడు ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ నాయకులకు కూడా ఉంటుంది కదా. నేనేమంటున్నా అంటే నిజానికి నేను ఇంతకుముందే చెప్పిన టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము ఎవరెవరి ఫోన్లో మానిటర్ చేయొచ్చు, ఎందుకు మానిటర్ చేయొచ్చు అనేది చట్టమే చెప్తున్నది. ఒక ప్రాసెస్ ఉంది, దానికి ఒక ప్రాసెస్ ఉంది. అది అంత ఈజీ కాదు. నేను ఇప్పటికి మీరు ఇంటర్వ్యూలో నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా కొన్ని విషయాలు నేను నా గుండెలోనే పెట్టుకుంటాను, నేను చెప్పను. ఎందుకంటే రేపు ఈ తెలంగాణలో ఒక లుంబిని బ్లాస్టో, లేక సాయిబాబా టెంపుల్ దగ్గర జరిగిన బ్లాస్టో, లేకపోతే పహల్గాంలో జరిగినట్టుగా 30 మంది అమాయకుల దుర్మరణం, అంటే అమాయకుల హత్య, ఇలాంటివి జరగొద్దు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రంలో ఎలాంటి శాంతి భద్రతలు ఏమంటారు విచ్ఛిన్నం కావద్దనే ఆశతోనే చట్టం అనేది రూపొందించబడ్డది. రైట్. సో అందుకొరకు నేను ఇప్పుడు మీరు నన్ను ఎన్ని ప్రశ్నలుగా, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా, పౌరుడిగా నేను కొన్ని విషయాలు చెప్పను. కానీ వాళ్ళ కాంగ్రెస్ నాయకులు, అద్దంకి దయాకర్ గారు ఎక్సెప్షన్, కానీ జనరల్గా కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన విషయం. నిజానికి ఎవరైనా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము తప్పు చేస్తే, అంటే ఒకవేళ ట్యాపింగ్ చేయడంలో కానీ కొన్ని నెంబర్లను తీసుకొచ్చి ఇంకా రకమైన తమ పర్సనల్ ప్రయోజనాల కోసం చేస్తే అది ఆ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు, సిట్ వాళ్ళు నేరమని నిరూపించి వాళ్ళు డెఫినెట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, రిమాండ్ సిడీనో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. అది కాదు నిజంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ జరిగిన ఒక సిట్ విచారణ జరుగుతుంది, ఇంత లెంతీ ప్రాసెస్ అవసరమా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే మీ ఫోన్ అయినా నా ఫోన్ అయినా నిజంగానే సిట్టో అధికారులు తెలుసుకోవాలనుకుంటే ఆ సర్వీస్ ప్రొవైడర్లకు పెడితే వాళ్ళు ఏ నెంబర్ కాల్ చేశారు ఏంటి ఇన్ఫర్మేషన్ రావడం పెద్ద కష్టం కాదు. ఇప్పుడు కళ్యాణ్ గారు ఏమైతుందంటే ఇది సిట్టు వాళ్ళు వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో నెల రోజుల్లో చేయొచ్చు అండి. ఎగ్జాక్ట్లీ నెల రోజులు చేయొచ్చు. కానీ ఇదంతా టెక్నికల్ ఎవిడెన్స్ కాదండి, ఇదంతా ప్రతిదీ కూడా రికార్డ్ మీద, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటైజ్డ్, ఎక్కడికక్కడ ఓపెన్ ఉన్నట్టే క్రోడీకరించాలి అంతే. ఎగ్జాక్ట్లీ. తర్వాత రెండవది ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే ఇప్పుడు సిట్ విచారణ జరుగుతుంది, పక్కనే పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు గాంధీ భవన్ ఒక ప్రెస్ మీట్ పెడతారు, ఇంకొక మంత్రి గారు పెడతారు, ఇక్కడ వచ్చి ఒక ఎంపీ గారు వచ్చి అందరినీ పిలుస్తున్నారు, నన్ను ఎందుకు పిలుస్తారు, 2 ఎంపీలు పోతారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పొచ్చు కదా, మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారు. దీనివల్ల ఏమవుతుంది, మోండా మార్కెట్లో బుడంకాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా, గుడిమల్కాపూర్లో వంకాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా అయ్యాల ఇంటెలిజెన్స్ అంటే ఏందో తెలిసింది, ఇంటెలిజెన్స్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలుసు, దాంట్లో ఎన్ని కమిటీలు ఉంటాయో తెలుసు. ఇవి చాలా డేంజరస్ అండి. నేను ఏమంటున్నా అంటే సిట్ అధికారులన్నా నిజం చెప్పాలి, లేకపోతే హోంమంత్రి అన్న చెప్పాలి. ఎవరు చెప్పరు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు న్యూస్ రాసుకుంటూ పోతుంటే రేపు ఈ రిమాండ్ సీడీలు, ఈ న్యూస్ ఐటమ్స్, వీళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా రేపు పబ్లిక్ డాక్యుమెంట్స్ అవుతాయి. రేపు పాకిస్తాన్కి తెలియకూడదని ఏమున్నది ఈ విషయం, రేపు చైనాకు తెలియకూడదని ఏమున్నది, ఎక్కడ కంట్రోల్ ఉన్నది ఇన్ఫర్మేషన్ మీద. అది నా భయం, అది నా బాధ. దయాకర్ గారు ఇంకా ఎన్ని రోజులు ఈ విచారణ, దీన్ని ఎప్పుడైనా తేల్చేయచ్చు కదా అనేది ఒక చర్చ. సిట్టు విచారణ దాదాపు మీరు అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డేనే, అంటే December 3 ఎలక్షన్ రిజల్ట్ 4 నాడు ఇది వచ్చేసింది బయటకి, విచారణ మొదలైంది. ఆ రోజు నుంచే చర్చ మొదలైంది జనంలో. ఇప్పుడు అరవింద్ రావు గారు కనుక మనకు అందుబాటులో ఉంటే ఈ పాటికి ప్రభాకర్ రావు గారు మర్చిపోతున్నాను, మాకు ఎస్పీగా చేసిండు. తర్వాత రోజు మీరు తిప్పుతున్నారు, ఆయన పేరే మర్చిపోతే మీ నల్గొండ జిల్లా ఎస్పీ కూడా చేసిండు. మీ నల్గొండ జిల్లాలోనే ఆయనకు కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ మెడల్ కూడా ఇచ్చింది. ప్రభాకర్ రావు గారు కనుక ముందే సహకరిస్తే ఇప్పటికీ అది వాస్తవమా లేకపోతే బూటకమా అనేది తేలుతుండే. ఒకటి ఇక్కడ మొన్న కూడా మహాన్యూస్ మీద జరిగిన దాడిని ఖండించడంలో కూడా ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణంలోనే ఎవరైనా దాన్ని ఖండిస్తారు. ఒకవేళ అది చెప్పడం అబద్ధము, అబ్యూజ్ గా చేసిండ్రు, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండ్రు అని అంటే రేపు ఆ విషయాలు వాస్తవం కాదని తెలిసిందనుకో, అది ఖండించిన వాళ్ళు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కదా. కాబట్టి ఆచితూచి ప్రభుత్వం ఎందుకు అడుగు వేస్తున్నది దాంట్లో? ఇప్పుడు ఫస్ట్ ప్రిమా ఫేసి ఏంది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అంటే జరిగింది అన్నాకనే కమిషన్ ఎస్టాబ్లిష్, అదే సిట్ ఎస్టాబ్లిష్ అయింది. ఒకవేళ సిట్ ఎస్టాబ్లిష్మెంట్ మీదనే కనుక వాళ్ళు ఛాలెంజ్ చేసి ఉంటే స్క్వాష్ కూడా, ఒకవేళ అది మంచిది ఏది కాదు జరగలేదు అంటే. కానీ జరిగింది అనేది వాస్తవమైనప్పుడు దాని మీద డిఫరెంట్ కథనాలు చేస్తున్నారు అని అంటే ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే విషయాల మీద కూడా చర్చ జరగాలి. దయాకర్ గారు ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్, అది
ఫోన్ ట్యాపింగ్ కొంతవరకు జరిగింది అనే దాంట్లో వాళ్ళు ఖండించట్లేదు. ఎందుకంటే బయటకు వచ్చిన వాళ్ళు ఎంపీలు కానీ బీజేపీ కాంగ్రెస్ నేతలు కానీ చెప్తున్న ప్రకారం జరిగిందేమో అని అందరికీ అనిపిస్తుంది. అయితే నిజంగా ఇందులో బిజినెస్ మ్యాన్లది కానీ లేకుంటే హీరోయిన్లది కానీ లేదంటే యాంకర్లది కానీ నిజంగా వాళ్ళను ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ మాటలు విని అంత టైము విని కూర్చొనే అంత టైం మీరు ఎవరో ఒకరిద్దరిని టార్గెట్ చేసి అంటున్నారు కాబట్టి వాళ్ళు విని వాళ్ళని లోపరుచుకోవడమో వాళ్ళని ఇంకేదో చేయడమో బయట సాగుతున్న ప్రచారం నిజంగా అంత దిగజారిపోయిందా మన రాజకీయ వ్యవస్థ? ఇప్పుడు నన్నైతే పిలవలేదు, కానీ నన్ను పిలవలేదు, నాది ట్యాపింగ్ అయిందా కూడా నాకు తెలియదు, నా దగ్గర నాకెవరు సమాచారం కూడా ఇవ్వలేదు. కానీ నేను 2019లో వేసిన ఎలక్షన్ పిటిషన్లో కూడా మా ఫోన్లు ట్యాప్ చేసి సైతం మా ప్రచారాలని కూడా 18 ఎన్నికల్లో ఎట్లా చేసిందనే అంశం కూడా పిటిషన్లో వేసిన నేను. రెండవది ట్యాంపరింగ్ అనేది కవల పిల్లలు దాదాపు 43 పాయింట్లతో నేను హైకోర్టులో పిటిషన్ వేసిన ఎలక్షన్ పిటిషన్. దాదాపు 20 ఈవీఎం మిషన్లు చెడిపోయిన విషయానికి సంబంధించి కూడా ఏం జరిగింది, దాంట్లో ఆ రోజు ప్రచారాల్లో ఏం జరిగింది అనే అంశం కూడా నేను వివరణ ఇచ్చినా సరే అది అన్ని ఇంకా అది కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో పక్కన పెట్టు. నా వ్యక్తిగత అభిప్రాయము అక్కడ ట్యాపింగ్ జరిగింది అనేదే నాకున్న సమాచారం. కానీ దాని మీద నేను ఇబ్బడిగా మాట్లాడలేను. మీరు నా స్టేట్మెంట్స్ చూసినా నేను నేను అంటుంది రాజకీయ ప్రత్యర్థులది కాదు రాజకీయ ప్రత్యర్థులది కొంతవరకు జరిగితే జరుగుండొచ్చేమో విచారణలో తేలాలి. కానీ హీరోయిన్లది వీళ్ళందరినీ కూడా ట్యాప్ చేయడానికి అంత అవసరం ఉందంటారా ప్రభుత్వాలకి? నేను దీంట్లో ఏం చెప్పాలనుకుంటున్నది మీకు తెలుస్తుంది. ఇట్లా ఒక్కొక్కరి కోణం నుంచి ఉన్నది. నేను మా సోదరుని కూడా నేను చూసిన ఇంతకు ముందు వీడియోస్ తనకు పెడుతున్నారు. ఆ రోజు ఆర్ఎస్ గారు ఏమన్నారు ఈ రోజు అనేది కూడా నేను చూసిన. కానీ నేను వీటిని అన్నిటిని రాజకీయ కోణం నుంచే విశ్లేషిస్తా. కానీ వాస్తవ కోణం ఏంటి అన్నప్పుడు ప్రభుత్వం ఏదైతే మీకు కమిషన్ అవుతుందో లేదంటే ఏదైతే అఫీషియల్ నోట్ వస్తుందో దాని మీదనే మనం కామెంట్ చేయాలి. ఇక్కడ జరుగుతున్నదంతా రాజకీయమైనప్పుడు ఇప్పుడు దుమ్మెత్తి పోసే క్రమంలో తూకిత్తా అంటే నువ్వెంత అనే చర్చ జరుగుతున్నది. కానీ వాస్తవంగా ట్యాపింగ్ జరగలేదు అనడానికైతే అవకాశం చాలా తక్కువగా ఉన్నది. సరే ఏ టైంలో ఎట్లా జరిగింది, ఎవరు జరిగింది, ఒకరేమో సినిమా వల్ల జరిగింది అంటారు, ఒకరేమో క్రీడాకారులు మన రాజకీయ నాయకులు జరిగింది అంటారు, ఇంకోరేమో ల్యాండ్ సంబంధించిన వాళ్ళను బెదిరించింది అంటారు, ఇంకో తిరిగి ఇట్లా వస్తున్న పరిస్థితుల్లో వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీడియా కథనాలు కూడా మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి కానీ థంబ్నెయిల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు గతంలో బీఆర్ఎస్ నాయకులు క్రియేట్ చేసినాయి ఎన్నో రకాలుగా. ఇప్పుడు మురళీ ముదిరాజ్ చనిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. చనిపోతే నేనే ఖమ్మం పోయేటప్పుడు ప్రొవోక్ చేసి చచ్చిపోమని చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు చచ్చిపోతే పరామర్శకు వచ్చిందని చెప్పి ట్రోల్ చేసిరు మన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. విచిత్రం ఏంటంటే ఆ బేస్ మీద మా మీద ఒక 7 క్రిమినల్ కేసులు పెట్టండి ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే ఇట్లాంటి ఎవరు పెంచి పోషించిండ్రు? బీఆర్ఎస్ నాయకులు వాటిని చేసిండ్రు. ఇప్పుడు దాన్ని పెంచి పోషించిన వాటిల్లో సమస్యలు ఏమొస్తున్నాయంటే క్రెడిబిలిటీ క్రైసిస్ వస్తున్నది. ఇప్పుడు ఒక ఎక్స్ మీద అవాండ వేసుడో అబద్ధం చెప్పుడో లేకపోతే ఇష్టానుసారంగా ట్రోల్ చేసుడు అయ్యేసరికి ఇప్పుడు మమ్మల్ని చేస్తలేరు, బీజేపీ వాళ్ళు చేస్తలేరు, అసలు ప్రపంచానికి మొత్తం చెప్పేటట్టుంది నన్ను పాకిస్తాన్ ప్రేమికుడు అని. వాడు ఎవడో తెలియదు, తెలంగాణ కొట్లాడినప్పుడే వాడు ఎక్కడుండో తెలియదు, తెలంగాణ కొరకు ఉన్నప్పుడు ఎవడో ఉండడు, వాడెవడో తెలియనివాడే ఉంటాడు. ఎందుకు ట్రోల్స్ అనేవి అంత బ్యాడ్ గా చేస్తున్నారు? అది ఎందుకు చేస్తున్నారు అంటే అది వ్యక్తిగత హననం, వ్యక్తిగత హననం చేయడం లాంటిది. కానీ వాస్తవాలు తెలిసినాక మాత్రం ఎవరైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది. చట్టం తన పని తను చేసుకోపోవచ్చు కాక కానీ చేసినమా లేదా అనేది చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు 1-2 ఫోన్లు చేస్తే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? దేశ భద్రత కొరకు సమగ్రతకు విఘాతం కల్పించేటోడో లేకపోతే మనల్ని అందరినీ విడగొట్టేటోడు ఎవడైనా కుట్రలు చేసేటోడు ఉంటే పోలీసుకు ఫుల్ ఇస్తారు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం కాలేదా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని చెప్పేసి మనోని పేరు ఏం పేరు మన దిశ దాంట్లో చేసిన మనోడు సజ్జనార్ అసలు ఆ హక్కు ఉందా లేదా ప్రవీణ్ కుమార్ గారి విషయంలో కూడా ఎన్కౌంటర్ల విషయాల్లో కొన్ని చర్చలు. మంచి కోసం చేస్తే దేన్నైనా కూడా ఎవరైనా ఆహ్వానిస్తారు.
అది ఒకవేళ తప్పైనా సరే తను శిక్షణ అనుభవించిన ఆఫీసర్లు కూడా ఉన్నారు. అవును. కానీ అది చెడు కొరకు చేస్తేనే సమస్య వస్తుంది. అది చెడుకు చేసిందా లేదా అనేది ఎంతో దూరమే ఉండదు. మీరు ఇన్ని రోజులు ఉండదు. ఇక వారిని రోజు ఎంక్వైరీ చేసేది కూడా ఇప్పుడు మీలాంటి మీడియా మిత్రులు లేని గిన్ని రోజులు చేస్తారా? రాజకీయ కక్ష సాధింపు కాదా? వ్యక్తిగతంగా వీళ్ళను ఇట్లా డిమోరల్ చేయడానికి కాదా అని చర్చ వస్తున్నది. చూడాలి అది ఎంత మేరకు చేయగలుగుతాం అనేది. రైట్, థ్యాంక్ యూ దయాకర్ గారు. ఫైనల్గా ప్రవీణ్ గారు మీరు చెప్పండి. అంటే దయాకర్ గారు చెప్తున్నప్పుడు ఈ సిట్టు విచారణ తేలిపోతుంది ఏదో అవుతుందని. అయితే 4000 ఫోన్ నెంబర్లలో 40, 50, 100, 200 ఏవో నెంబర్స్ కలిపేశారు. అది దేశద్రోహులు కానీ మావోయిస్టుల సంబంధం కానీ ఏది లేని వాళ్ళని ఒకటి. రెండోది డబ్బులు, ముఖ్యంగా ఎలక్షన్ ముందు నవంబర్ 23 నాడు మీరు 600 ఫోన్ నెంబర్లు విన్నారు, ట్యాప్ చేశారు అని. అక్కడ ఏంటంటే డబ్బు రవాణా నిజంగా కూడా ఆ విషయంలో కూడా నన్ను అడిగితే ఎలక్షన్ డబ్బులు బట్వాడా అవుతున్నాయి, అప్పుడు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి, ఫోన్ ట్యాప్ చేసి పట్టుకుంటే మంచిదే కదా అంటాను నేను. తప్పే ఉంది అందులో. నేను మళ్ళీ ఇల్లీగల్గా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఆడ. కళ్యాణ్ గారు నేను మళ్ళీ చెప్తున్నా, నాకున్న సమాచారం మేరకు, నాకున్న అవగాహన మేరకు ఒక్క ఫోన్ కూడా ఇల్లీగల్గా ట్యాప్ కాదు కూడా. ఒక ఫోన్ ట్యాప్ కావాలండి, అది 1,00,000 ఫోన్లైనా చేయొచ్చు, 10 లక్షల ఫోన్లైనా చేయొచ్చు. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అవును. ఒక్క ఫోన్ అయినా 1,00,000 ఫోన్లైనా 10 లక్షల ఫోన్లైనా చట్ట ప్రకారమే జరుగుతాయి. ఈ ఎంత కఠినమైన చట్టం అంటే ఇది. ఒక నెంబరు అసాంఘిక శక్తి కానీ దేశ భద్రతకు ముప్పు కలిగించే వ్యక్తి కానీ ఆమె నెంబరు ట్యాప్ చేయాలంటే ముందు ఒక నోట్ జనరేట్ చేయాలి. ఎందుకు ట్యాప్ చేయాలి, దీని మీద వస్తున్న మన ఫీల్డ్ వర్క్లో వస్తున్న అనుమానాలు ఏంటి, అది చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్కు పోతుంది. చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కు పంపిస్తాడు. దాన్ని కాంపిటెంట్ అథారిటీ అంటారు చట్ట ప్రకారంగా. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ మొత్తం చూసిన తర్వాత 3 రోజుల లోపల దానికి అప్రూవల్ ఇవ్వాలి. రెండవది, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చీఫ్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ వీళ్ళు ముగ్గురు కూడా దాన్ని ఫైనల్గా ఎస్ ఇది కరెక్టే అని చెప్పి అప్రూవ్ చేయాలి. అది 6 నెలల లోపల జరగాలి. దాన్ని రివ్యూ కమిటీ అంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ట్యాబ్ తద్వారా వచ్చిన రికార్డులన్నింటినీ కూడా ధ్వంసం చేయాలి 6 నెలలకి. 6 నెలల లోపల ధ్వంసం, అది కూడా చట్ట ప్రకారం 6 నెలల లోపల 6 నెలలకు ఒకసారి 6 నెలల లోపు చేయొద్దు. 6 నెలలకు ఒకసారి చేయాలి. లోపు కూడా చేయాలంటే లోపు ఒకసారి అంతే కాదు. ధ్వంసం చేసిందే ఇల్లీగల్ అనే ఒక చర్చ కాబట్టి ఇంపాసిబుల్. నేను అదే చెప్తున్నా. డిసెంబర్ 3 నాడు ధ్వంసం చేశారు, అది ఇల్లీగలా కాదా? నేను మళ్ళీ చెప్తున్నాను ఏది ఇల్లీగల్ కాదు. డిసెంబర్ 3 ధ్వంసం ఏ రోజు చేసినా, డిసెంబర్ 3 చేసినా, డిసెంబర్ 25 చేసినా, లేకపోతే ఇంకొక రోజు చేసినా ఏది ఇల్లీగల్ కాదు. ప్రతి ధ్వంసం చేయడానికి కూడా ప్రాసెస్ ఉంటుంది. అబ్సల్యూట్లీ ధ్వంసం చేయడానికి కూడా ప్రాసెస్ ఉంటుంది. ఆ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రివ్యూ కమిటీలో చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఒక రిపోర్టు ప్రవేశపెడతారు. ఆ రిపోర్ట్ మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత ఫైనల్గా కమిటీ ఎస్ అంటే అక్కడ ఒక ఆఫీసర్కి చెప్తారు, ఆఫీసర్ ఫైల్ రన్ చేస్తారు. తర్వాత పంచనామాతోని దాన్ని డిస్ట్రాయ్ చేయాలని చట్టము తద్వారా వచ్చిన గైడ్ లైన్ చెప్తున్నాయి. ఇందులో ఇల్లీగాలిటీ ఏమున్నదండి? ఇల్లీగాలిటీ ఏమున్నది? మీరు అంటున్నారు, మళ్ళీ అడుగుతున్నారు సినిమా యాక్టర్ల మీద. దయాకర్ గారు ఏమో చెప్పలేకపోతున్నారు దాని మీద. అంటే పాయింట్ అవసరం ఏముంటదండి నాకు అర్థం కాదు. అసలు ఎట్లయిపోయిందంటే ఎవరివన్నా ఒక నేరస్తుడివి కాల్ డీటెయిల్స్ ఇస్తే కూడా టెలిఫోన్ ట్యాప్ అంటున్నారు. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ కు, వైర్ ట్యాపింగ్ కు మీకు చిన్న క్లారిటీ. ఆ ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్ళిన ఒకరిద్దరు నాతో మాట్లాడారు. వాళ్ళు చెప్తుంది కూడా జస్ట్ వీళ్ళు మాట్లాడిన కాల్ లిస్ట్ చూపించారట అంతే. ఆ కాల్ లిస్ట్ చూపించడానికి సిట్ అక్కర్లేదు. మన సర్వీస్ ప్రొవైడర్ ఇస్తాడు కదా. సిఐ మన లొకేషన్ కూడా ఇస్తాడు తీసి ఇమ్మంటే. అబ్సల్యూట్లీ. ఇది దీంట్లో రాజకీయంగా ఆయనే అన్నారు, ఇది చట్టం వేరే, రాజకీయం వేరే. కావును, రాజకీయం వేరే అయినప్పుడు రాజకీయంలో అవతలి పార్టీల మీద, అవతలి వ్యక్తుల మీద అభాండాలు వేసేటప్పుడు అశ్లీలమైన బాధ్యత ఉండాలి కదా. మెయిన్ గా కేటీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ లో. కేటీఆర్ రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేపించినట్టు ఇలాంటి చర్చ దీన్ని ఇలా చూస్తారు. రేవంత్ రెడ్డి గారికి ప్రజల గొంతుకగా మారి ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలు, అన్యాయాలు, ఇవన్నీ దౌర్జన్యాలను ప్రతిరోజు కూడా ప్రశ్నిస్తున్న ప్రజా గొంతుకి అలా తెలంగాణలో ఒక్కరే ఉన్నారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రైట్. అలాగే హరీష్ రావు గారు కూడా ప్రశ్నిస్తారు. వీళ్ళిద్దరిని టార్గెట్, మరి ముఖ్యంగా కేటీఆర్ గారిని విపరీతంగా టార్గెట్ చేస్తా ఉన్నారు, రైట్.
సో నేను ఏమంటా అంటే నువ్వు టార్గెట్ చేసేటప్పుడు నీకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అని చెప్పాలి, లేకపోతే సిట్ ఆఫీసర్లు అని చెప్పాలి, మా దగ్గర ఎవిడెన్స్ ఉందని. అవన్నీ ఊహాగానాలు అభూత కల్పనలు పెట్టి అశ్లీలమైన, నేను చెప్పలేకపోతున్నా అశ్లీలం అంటే ట్రిపుల్ X, అంత ఘోరమైన అశ్లీలమైన రాతలు రాసి చేస్తారానండి ఎవరన్నా? ఒక పౌరుడు కానీ చదువుకున్నాడు ఎవడన్నా ఈ పని చేయగలడా? అంత ఘోరమైన అంత విషయం ఎందుకు నిలువెల్లా? అసలు నేను చెప్తున్నా మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా, ఒక రాజకీయ నాయకుడిలాగా కాదు. ప్రతి ఫోన్ కూడా ట్యాప్ చేయాలంటే తప్పకుండా ఇంతమంది పర్మిషన్ అవసరం. ఒకటి ఫైనల్ క్వశ్చన్ ప్రవీణ్ గారు, నిజంగా ఫోన్ ట్యాపింగ్ అయిందా కాలేదా, లీగలా ఇల్లీగలా, ఒక నిమిషం ఆగితే, ఒకవేళ జరిగితే ఫోన్ ట్యాపింగ్లో పొరపాటు జరిగితే ఆ ఫోన్ ట్యాపింగ్ లిస్ట్లో మీ నెంబరో నా నెంబరో అడిషనల్గా వచ్చి చేరితే దానికి అల్టిమేట్గా బాధ్యుడు ఎవరు? ఇప్పుడు బాధ్యులు ఎవరైతే ఎవరైనా కావచ్చు, ఒక ఆఫీసరో లేకపోతే 2-3, దానికి 6 మంది బాధ్యులు ఉన్నారు. అంతేగాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కేటీఆర్ ఏ రకంగా కూడా ఉండదా? ఇంపాసిబుల్. బోల్డ్ లెటర్స్, ఇటాలిక్, అండర్లైన్, సైజ్ 72లో చెప్తున్నాను నేను. ఇంపాసిబుల్. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా పలాని కళ్యాణ్ ఫోన్ ట్యాప్ చేయండి అని చెప్పి ఇంటెలిజెన్స్ చీఫ్కి చెప్పాడు. రెండోది, కళ్యాణ్ ఫోన్ ట్యాప్ మీరు చెప్పిండ్రు కాబట్టి నేను చేస్తున్నా సరే అని ఫైల్ చేసుకొని ఈ ఫోన్ పంపించలేడు. ఇంపాసిబుల్. రెండోది, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ నేను కళ్యాణ్ ఫోన్ ట్యాప్ చేసి నీకు ఈ సమాచారం ఇస్తున్నానని ముఖ్యమంత్రి గారికి చెప్పవద్దు. చెప్తే ఆయన ఇంటెలిజెన్స్ చీఫే కాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ తను ఏ విధంగా సమాచారం సేకరిస్తున్న విషయం ముఖ్యమంత్రికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు పలాని వ్యక్తుల సెల్ ఫోన్ ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకురాని ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటెలిజెన్స్ చీఫ్కు చెప్పడు. ఇది అండర్స్టూడ్ కన్వెన్షన్. ఏంటి మరి ఈ విచారణతో తేలేదేంటి? తేలబోయేదేంటి? ఏమీ తేలదు. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద విషయం చిమ్మడానికి, కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాల నుండి ప్రజల దృష్టి మరల్చడానికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, లేకపోతే మరి హరీష్ రావు గారి మీద, వీళ్ళందరి మీద దుమ్మెత్తిపోయడం కోసమే, అదేవిధంగా తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడం కోసమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డైలీ సీరియలే ఈ ట్యాపింగ్ వ్యవహారం. అంటే దీనివల్ల ఏమీ తేలదు. ఇంకొకటి కూడా చెప్తున్నా, అమెరికాలో ఎడ్వర్డ్ స్నోడెన్ అనే వ్యక్తి, అమెరికా అనే అగ్రరాజ్యం ప్రపంచంలోని అన్ని దేశాల అధిపతులందరి ఫోన్లు ట్యాప్ చేస్తుందన్న విషయం తీసుకొని ఆ పెన్ డ్రైవ్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని సీదా హవాయి నుంచి హాంకాంగ్కి వస్తాడు. హాంకాంగ్కి వచ్చి అక్కడి నుంచి జూలియట్ అసాంజేకు, తర్వాత న్యూయార్క్ టైమ్స్కు, గార్డియన్ న్యూస్ పేపర్కి ఇస్తాడు ఈ ఇన్ఫర్మేషన్. అప్పుడు అధికారంలో ఉన్నది డెమోక్రటిక్ పార్టీ, అపోజిషన్లో ఉన్నది రిపబ్లికన్ పార్టీ. ఇది అత్యంత కీలకమైన సమాచారం. టెర్రరిస్టులు కావచ్చు, లేకపోతే ఇరాక్ కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఇంకా రకరకాల దేశాల సమాచారం అంతా కూడా అక్కడ ఉన్నది. రెండు పార్టీలు కూడా ఒకరు, ఎందుకంటే అమెరికా భద్రతకు సంబంధించిన. నేను మళ్ళీ ఏం చెప్తున్నా అంటే మీ ద్వారా తెలంగాణ ప్రజలకు, ట్యాపింగ్ అనేది ఒకవేళ ఒక వ్యక్తి తన స్వప్రయోజనాల కోసం డబ్బులు సంపాదించాలని అక్రమంగా ఒక ట్యాపింగ్ కోసం ఒక నెంబర్ పెట్టుంటే 6 మంది బాధ్యులవుతారు. అందులో ఒక్కడు కాదు, 6 మంది బాధ్యులవుతారు. వాళ్ళ మీద చట్టపరంగా యాక్షన్ తీసుకుంటారు. అక్కడ ముఖ్యమంత్రి ఒక కేటీఆర్, ఒక ముఖ్యమంత్రి, లేకపోతే హరీష్ రావు, లేకపోతే ఇంకెవరో ఇంపాసిబుల్. వాళ్ళకు సంబంధం ఉండదు ఈ వ్యవహారం. అసలు మీరు నమ్ముతారో నమ్మరో, ఎస్పీలుగా, డిఐజీలుగా, ఐజీలుగా మేము కూడా ఇంటెలిజెన్స్ ఆఫీస్లోకి పోము. మళ్ళీ చెప్తున్నా, నేను అందుకొరకు ఆ సంస్థల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. ఎందుకంటే దేశం మీద నాకు, దేశ భద్రత మీద నాకు కన్సర్న్ ఉంది కాబట్టి నేను మాట్లాడడం లేదు. నేను వాటి గురించి మాట్లాడను. ఎవరు ఏం పని చేయాలి, ఎవరు ఏం చేయాలి, అక్కడ వేల మంది కుటుంబాలను వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని దేశ భద్రత కోసం యూనిఫామ్ వేసుకునే అదృష్టాన్ని కోల్పోయి పనిచేస్తున్నారు. వాళ్ళ జీవితాలను నేను నాశనం చేయలేను. నేను బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుని కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ బాధ్యతమైన పార్టీ కాబట్టి మీరు ఇంత విషయం చెప్పినా కూడా మేము ఇప్పటికి కూడా సమయానుతో ఇచ్చేస్తాం. రైట్ ప్రవీణ్ గారు, ఇప్పుడు అద్దంకి దయాకర్ అన్న మీ మీద ఇప్పుడు నాకు తెలిసి కింద చర్చలో కూడా కొన్ని కామెంట్స్ వస్తుంటాయి. గతంలో ప్రవీణ్ కుమార్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అన్నారు అనేది, దానికి ఏం చెప్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు యాపిల్ నుంచి మెసేజ్ వచ్చింది. యాపిల్ నుంచి చాలా మందికి, నాకు కూడా వచ్చింది, మీకు కూడా వచ్చింది. యాపిల్ నుంచి మెసేజ్ చెప్పారు కూడా. కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వము, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు పెగాసస్ అనే సాఫ్ట్వేర్ పెట్టిండ్రు. పెగాసస్ అనే సాఫ్ట్వేర్ పెట్టే వరకు యాపిల్ నుంచి నీ ఫోన్ ఒక స్టేట్ స్పాన్సర్డ్ ఏజెన్సీ చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇలా ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా ప్రేమేందర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారే ఆర్ ప్రభాకర్ రావు గారికి
అత్యున్నత ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని అవార్డు ఇచ్చిందండి. అవార్డు వచ్చింది. 2010 అమిత్ షా గారు ఇచ్చారు. అవును. 2016లో ప్రభాకర్ రావు గారికి ఇదే అద్దంకి దయాకర్ గారు ఏ జిల్లా నుంచి వచ్చిండ్రో అదే అద్దంకి దయాకర్ గారు ఉన్న జిల్లా నల్గొండలో ఇద్దరు ఒక మంచి విషయంలో ఈయనకు ప్రభాకర్ రావు గారికి గ్యాలంటరీ మెడల్ ఇచ్చింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి. రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు, కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు, ఈటల రాజేందర్ గారు ఎట్లా మాట్లాడతారు? సో దీన్ని రాజకీయంలో చూసినా మీరు చట్టపరంగా చూసినా వ్యక్తుల మీద బురద చల్లవద్దు, ఇది మంచిది కాదు. వ్యక్తిగత హననం అనేది తప్పు. రైట్, అదే నేను చెప్పాలనుకున్నాను. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇలా సాగుతూనే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో కేసీఆర్, కేటీఆర్ లాంటి అంటే ఎవరైనా కానీ ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి ఆస్కారం ఉండదు, కేవలం అధికారుల వరకే పరిమితమై ఉంటుంది. ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగినా, అందులో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీ జరిగినా అది కేవలం 6 అధికారులకు సంబంధించిన అంశంగానే మిగులుతుంది తప్ప రాజకీయ నాయకులకు కానీ, పార్టీలు బీఆర్ఎస్ పెద్దలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదనేది ప్రవీణ్ గారి వాదనగా కనిపిస్తుంది. చూడాలి సిట్ ఏం తేల్చబోతుంది, ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది. ఆ 4000 నెంబర్లలో హీరోయిన్లు లేకుంటే యాంకర్లు ఇలాంటి పేర్లు కొన్ని వచ్చాయి, అది మాత్రం ఏది లేదని. ఇది కూడా ఒక లీకే, ఇది కూడా నమ్మే వాళ్ళు నమ్మవచ్చు, నమ్మని వాళ్ళు నమ్మకపోవచ్చు. ఇలాంటి లీక్ ఇప్పుడు కొత్తగా వచ్చిన నేపథ్యంలో ఏంది ఈ 4000 నెంబర్లు ఎవరివి? రాజకీయ ప్రముఖులవా, మావోయిస్టు కార్యకలాపాలకు వాళ్ళకు సహకరించే వాళ్ళవా, ఉగ్రవాదులవా? అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు తేలబోతుంది? ఏదైనా సిట్ చెప్పాల్సిందే. ఇది ప్రైమ్ టైం డిబేట్.